మన మంత్రి సీతక్క గారు మాట్లాడిన ముచ్చట్లు మనం వినాలా. ఏంటంటే హైడ్రా అనేది హైదరాబాద్లోనే వచ్చిందని మనం అనుకున్నాం కదా. మంత్రి సీతక్క గారి యొక్క నియోజకవర్గంలో కూడా పేదల యొక్క ఇండ్లను కూడా కూలుస్తుంటే మంత్రి సీతక్క గారు మంత్రి హోదాలో ఉన్నారు. ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడే ఆవిడ చేసిన సేవాభావాలు, ఆవిడ చేసిన కార్యక్రమాలు ఈ ప్రపంచంలో ఎవ్వరు చేసి ఉండరు నాకు తెలిసినంత. ఆవిడ గారు ఎక్కడైతే అక్కడ వర్షాకాలం పడగానే గోదావరి ద్వారా వచ్చే నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఊర్ల మీదకి రావడం, ఆ ఊర్లే కొట్టుకుపోవడం అన్నీ జరిగినా కూడా దానికి ఒక ఆయకట్టు కట్టిస్తా అనుకుంటా ఈవిడ గారు మాట ఇచ్చారు. ఇప్పుడు వర్షాకాలం దగ్గరకు వచ్చింది. నేను పోయినసారి వర్షాకాలం అన్నప్పుడు ఇదే మాట్లాడినా, ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నా. వర్షాకాలం మళ్ళీ దగ్గరకు వచ్చింది. మేడం గారు ఎక్కడ ఆయకట్ట కట్టించిర్రు, అది కట్టియలే. పేదల పక్షాన ఉండి ఇంద్రమ ఇండ్లు, ఈ రాష్ట్రంలో మొత్తం ఇంద్రమ ఇండ్లు ఆపి 7 నగరంలో ములుగులో ఇచ్చిన సరిపోని అన్ని గిరిజన గుడిసెలు ఉన్నాయట. మరి ఎంతవరకు ఈవిడ గిరిజనులకు ఇంద్రమ ఇండ్లు ఇచ్చింది? గిరిజనులు అవస్థలు పడి గిరిజనులు ఈవిడ ఏదో చేస్తుందని ఈవిడ గారికి ఓట్లేస్తే ఈవిడ గారు జల్సా చేస్తూ ఉన్నారు. ములుగు ప్రజల్ని మరిచిన మహిళ మన మంత్రి సీతక్క గారు. ఆవిడ ఫామ్ హౌస్ను విడిచి, తన ఆఫీస్ని విడిచి, ఆసిఫాబాద్ ఆదిలాబాద్ని విడిచి, హైదరాబాద్ని విడిచి ఆవిడ గారు ములుగు రావడం ఒక అదృష్టం అయిపోయింది. ఈ మధ్యలో ఆవిడ పర్యటనలు లేవు. ఆ రోజు లెక్కనే ఒక పేపర్ ప్లేట్ తీసుకొని అడవిలో మంచినీళ్ళతో నీళ్లు కడుక్కున్నాము, ఒక ఆయన ఫోటో తీయడము, ఈవిడ గారు చెట్ల కింద తీసుకొని కూర్చొని అన్నం తినుడు, ఏదో వరాలు చెక్కి అలసిపోయినట్టుగా వచ్చి ఆడ కూర్చున్నాడు. ఇవన్నీ ఇప్పుడు ఈవిడ చేయట్లే. సరే ఇవి చేయకున్న పర్లేదు, అధికారం వచ్చింది, మంత్రిగా ఉన్నారు, మరి అభివృద్ధి అయినా చేయాలి కదా. అటు గిరిజనులు మా గూడాలు ఎందుకు కూలుస్తున్నారు, మా ఇండ్లు ఎందుకు కూలుస్తున్నారు, వాళ్ళు బెంబర్లు మొరలు పెడతా ఉంటే ఒకటి చూపెడతా. ఈవిడ గారు హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ అనుకుంటా వీడియో తీస్తా ఉంది, ఒకసారి చూడండి. సరిపోయింది. పక్కన ఏమో సామ్మోహన్ రెడ్డి ఏదో ఉన్నాడు కదా, నంబర్ 1 కార్యకర్త, అతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే రానియాడు. అడిగిపోతే సెక్యూరిటీ గార్డులు నెట్టిస్తాడు. అటువంటి మళ్ళీ ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడతాడు, మా జోలికి వస్తే నరుకుతాం బిడ్డ అంటాడు. ఈయన జోలికి పోతే మీరు అడ్డంగా నరికేసి రావచ్చు, ఎందుకంటే ఎనకుండడు ముందు ఉండడు ఎవడు. అది పోని మంత్రి సీతక్క గారు ఏమంటున్నారంటే లాంగ్ లీవ్ రాహుల్ గాంధీ అంట. ఇదే విధంగా వ్యాన్లు వేసుకొని మేడం గారు ఒక్కసారి ములుగు పర్యటన చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఈవిడ గారేమో ఇట్లా జల్సాలు చేసుకుంటూ కార్లు, బ్రహ్మాండమైన కార్లు, అంతస్తులు, ఇటు కాకపోతే ఏముంది ములుగుది ఒంగులేది పోతే పోయింది. మళ్ళీ ఆసిఫాబాద్ నుంచి గెలిచే అవకాశం ఉంది, అక్కడి నుంచి కంటెస్ట్ చేయాలి, ఆ నుంచి మనం జనం యొక్క బలం పెంచుకోవాలి. ఆవిడ పోయి మళ్ళీ ఒక డైలాగ్ వేస్తుంది. నేను గతంలోనే రీల్స్ చేసి బాగా ఫేమస్ అయినా బీఆర్ఎస్ వాళ్ళ మీద మన శ్రీదేవి ఒక కంటి నుంచి ఒకటే చుక్క కార్చమంటే నేను అరచుక్కే కార్చిన, అట్లా కార్చి ఫేమస్ అయిపోయినా, ప్రజల యొక్క హృదయాలు దోచుకున్నా, ఆడ ప్రజల్ని మోసం చేసిన అమాయక గిరిజన ప్రజల ఓట్లతోటి కుర్చీలేసుకొని ఊరేగిస్తున్నాను అనుకుంటూ ఆడ డ్రామాలు చేసినట్టు ఆసిఫాబాద్ ఆదిలాబాద్లో కూడా అక్కడ నుంచి కంటెస్ట్ చేసే పరిస్థితి ఉందట నెక్స్ట్ టైం. అందుకనే మేడం గారు ములుగు జిల్లాని వదిలేసి ఇటు ఆదిలాబాద్ని పట్టుకొని మేడం గారు ఏలాడుతున్న పరిస్థితి పడుతూ ఉంది. గిరిజనులు ఓట్లు తడిసిపోయినా, గిరిజనుల యొక్క ఇల్లు కూల్చేస్తున్నా, గిరిజనులు అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా ఈరోజు మంత్రి సీతక్క గారు మాట్లాడతలేదు. ఆవిడ కడుపు బ్రహ్మాండంగా నిండిపోయింది, వాళ్ళ కొడుకు కడుపు కూడా బ్రహ్మాండంగా నిండిపోయింది. కానీ ఇప్పుడు గిరిజనుల కడుపు నిండాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కావాలా? ఎలక్షన్ దగ్గర వస్తూ ఉంటే మళ్ళీ ఒక ఎర్ర రూమాలు కట్టుకోపోవాలా, ఓ సద్ది మూట చేతిన పట్టుకోపోవాలా, ఒక 2 కాపీ టిఫిన్లు చేతిలో పట్టుకొని మళ్ళీ ఒక రీల్స్ కచక్ అని కొట్టుడు, రీల్స్ అప్లోడ్ చేసుడు, మళ్ళీ ప్రజా ఆదరణ పొందుడు. ఇదొకటి వ్యవహారం మంత్రి సీతక్క గారి మనకు అవపడతా ఉంది. కానీ ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు? రాహుల్ గాంధీ బర్త్డే అనగానే హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ అనుకుంటూ కార్లు వేసుకొని ఉరికితివి. మరి రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడతలేరు? నీ యొక్క నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడతలేరు? నీ తోటి ఎమ్మెల్యేలు మహిళలపైన అక్రమాలు చేస్తూ ఉంటే మంత్రి గారు ఖండించరు, దాని గురించి మాట కూడా మాట్లాడరు. ఇంత ఘోరం జరుగుతూ ఉందంటే మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో మంత్రి సీతక్క గారిని ఆదర్శకంగా తీసుకోవాలా. ఈవిడ గారిని చెట్టుకు ఒక ఫోటోని తీయాలి. అంత గొప్ప గిరిజనుల పట్ల ఆలోచించే మహిళ ఆవిడ. మంత్రి సీతక్క గారి యొక్క పనితీరు మనం చూద్దాం. ఆవిడ గారు ఇంకో వానాకాలం దగ్గర వస్తుంది కదా, మంచి ప్లాన్ తోటి కాడికి వెళ్దాం. ఈవిడ గారి యొక్క అసలు సిసలు భాగవతాన్ని బయట పెట్టే ప్రయత్నం చేద్దాం.